హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాసు. వెల్కమ్ టు హను మీడియా. ఈ రోజు టాపిక్ ఏంటంటే అసలు పిఠాపురంలో ఏం జరుగుతుంది. పిఠాపురంలో చాలా ఛానల్స్ అయితే కనుక పిఠాపురంలో వచ్చి సర్వేలు అయితే చేస్తున్నాయి. అన్ని సర్వేలు కూడా ఏకదాటిగా ఒకే ఒక విషయం చెప్తున్నాయి. అదేమిటంటే 100% లక్ష పైన మెజారిటీతో యునామినేషన్ గా పవన్ కళ్యాణ్ గారు అయితే గెలవబోతున్నారు. ఇది అన్ని ఛానల్స్ కాదు, ఎక్స్క్లూజివ్ గా హను మీడియా కూడా ప్రతి నియోజకవర్గంలో తిరిగి అక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆ సర్వేని మా యొక్క హను మీడియా ప్రేక్షకుల కోసం మేమైతే వీడియో రూపంలో చేసి పెడుతున్నాం. ప్లీజ్ మా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ ఇంకొంచెం సబ్స్క్రైబర్లు వచ్చేటట్టు చేస్తే మేము ఇంకా పిఠాపురంలో ప్రతి ఏరియా, ప్రతి విలేజ్ తిరిగి సర్వే చేసి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన, బీజేపీ అండ్ తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్నారో ప్రతి జెన్యూన్ రివ్యూస్ అయితే మీకోసం అప్డేట్ చేయబోతున్నాం. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ హను మీడియా. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ ఆయన ఎమ్మెల్యే కంపెనీలో అవుతారు. ఆయనకి ముఖ్యంగా ఇక్కడ లేదు, వ్యవసాయానికి నామమాత్రం మాత్రమే. ఇప్పుడు వన్ సైడ్ ఎలక్షన్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యే సీట్ పవన్ కళ్యాణ్ ఇవ్వడం మీద మీ అభిప్రాయం ఏంటి? మిగతా అనుకుంటున్నారు నాకు మాత్రం పార్లమెంట్ నియోజకవర్గం అది పిఠాపురం అయితే మాత్రం పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్ వస్తారండి. కానీ మొత్తం ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం పార్టీ పవన్ కళ్యాణ్ గెలడం చాలా సూపర్ అండి. అది ఇవ్వడం కూడా సీట్ ఇవ్వడం కూడా ఆయనకి ఇవ్వడం కూడా సీట్ కూడా సూపర్ అండి. మాకు మా పార్టీ నియోజకవర్గంగానే మొత్తం అంతా సీట్ ఇచ్చేది మేము ఎంతో సంతోషపెడుతున్నామండి. అదండి ఆయన గురించి కన్ఫర్మ్ అండి. పాకిరిపేట నియోజకవర్గం మాకు కాదండి, దాని పక్కన ఎక్కడండి. కానీ పిఠాపురం నియోజకవర్గం మా చుట్టాలు 3 మంది ఉన్నారండి. కానీ అందరూ చెప్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కన్ఫర్మ్ అండి. సీట్ ఆయనకి ఇచ్చారు కదా మరి, ఎందుకంటే నాకు అదే సంతోషం అండి. మరి ఉన్నది ఏం కాదు సార్. అదండి ఆ పవన్ కళ్యాణ్ ఇవ్వడం నాకు మాత్రం జై జనసేన. పిఠాపురం ఏ పార్టీ రూలింగ్లోకి వస్తుంది అనుకుంటున్నారు? పిఠాపురంలో అయితే జనసేన వస్తుందని. ఇది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం కేవలం జనసేనదే మ్యాక్సిమం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్ద నాయకుడు ఇక్కడ వచ్చి పోటీ చేస్తున్నారు అన్నదే మాకు ఫస్ట్ టైం ఓటు వచ్చిందని. ఇప్పుడు ఆ ఓటు మేము పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప నాయుడికి వేస్తున్నామని ఇప్పుడు మేము చాలా ఆనందంగా ఉన్నాం ఆయన్ని ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నాం. పిఠాపురం ఏ పార్టీ రూలింగ్లోకి వస్తుంది అనుకుంటున్నారు? జనసేన వస్తుందండి. పిఠాపురం సీట్ పవన్ కళ్యాణ్ ఇవ్వడం మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా ఆనందంగా ఉంది. అంటే నెగ్గుతారు అనుకుంటున్నారు? అలాంటి సీఎం కేటగిరీ నాయకుడు ఇక్కడ పోటీ చేయడం అంటే చాలా ఆనందంగా ఉంది. అంటే మీరు పవన్ కళ్యాణ్ కొట్టేస్తారా? పవన్ కళ్యాణ్ కూడా వస్తుంది. మీరు పవన్ కళ్యాణ్ జనసేన? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. పిఠాపురంలో ఏ పార్టీ రూలింగ్లోకి వస్తుంది అనుకుంటున్నారు? పిఠాపురంలో ఏ పార్టీ నెగ్గుతుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ? జనసేన, తెలుగుదేశం, బీజేపీ. బీజేపీయా? పవన్ కళ్యాణ్కి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం వల్ల మీ అభిప్రాయం ఏంటి? ఫుల్గా ఇవ్వాలి. మీ ఓటు జనసేనకి వేస్తారా? మరి కొంతమంది వైఎస్ఆర్సీపీ నెగ్గుతుంది అంటున్నారు. వైఎస్ఆర్సీపీ నేను ఎత్తినప్పుడు అప్పుడు ఆగేస్తాను. నేను పవన్ కళ్యాణానికి మా ఊరు అవ్వడప్పుడు నేను మామూలుగా సీఎం బంధించుకుంటాను. పిఠాపురంలో ఏ పార్టీ నెగ్గుతుంది అనుకుంటున్నారు? జనసేన. మరి కొంతమంది వైఎస్ఆర్సీపీ అంటున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ రావడం వల్ల ఏ అభివృద్ధి చెందలేదండి? జనసేన కన్ఫర్మ్ అంటారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం వల్ల మీ అభిప్రాయం అంటే మన సైడ్ కూడా చేస్తున్నారు కదా, మీరు ఎలా అనుకుంటున్నారు? చాలా ఆనందం మా ఊళ్ళో వచ్చేస్తాను. పవన్ కళ్యాణ్ దాన్ని అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారా? పిఠాపురంలో ఏ పార్టీ నెగ్గుతుంది అనుకుంటున్నారు? జనసేన. అంటే మీరు వెళ్ళండి జనసేన కోటేస్తాను అంటే ముందు ప్రభుత్వం అభివృద్ధి చెందుతుంది. ముందు ప్రభుత్వం మరి అభివృద్ధి ఏం జరగలేదు కదా, ఎక్కడా తెలియదు. కానీ మా పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే కానీ కొంచెం అభివృద్ధి చెందుతుందని. పైన కూడా కేంద్రం కూడా సపోర్ట్ ఉంది, టీడీపీ సపోర్ట్ ఉంది, జనసేన సపోర్ట్. 3 కోట్ల మీద కొంత అభివృద్ధి బాగా జరుగుతుంది. అంటే ఎమ్మెల్యే సీట్ పవన్ కళ్యాణ్ పిఠాపురం తరఫున పోటీ చేయడానికి మీ ఆనందంగానే ఉంది కదండి. మరి పిఠాపురం మాకు పొద్దులో 3లో ఎవరు పోటీ చేసినా ఇంకా ఆనందంగానే ఉంటుందండి మాకు. ఎందుకంటే అభివృద్ధి జరుగుతుందని మాకు నమ్మకం. అందులో పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఎక్కువగా ఆశించేది అభివృద్ధి చేయడానికే ఆశిస్తాడు. ఆయన స్వాతంగా ఆలోచించదు కదా, దాని మీద ఆయన నిలబడడం మాకు సంతోషంగానే ఉంది. పిఠాపురంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్ వస్తుంది అనుకుంటున్నాను. వైఎస్ఆర్ వస్తుంది. మరి అందరూ జనసేన, టీడీపీ అన్నారు. అవ్వ చాలా ఉపయోగం వాళ్ళకు ఉంటుంది. మాకు అతను చేసే పని మీద మా నమ్మకం మాకుంది.
ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎదురుగా టీడీపీ జనసేన బీజేపీ మూడు కలిసి పిఠాపురం ఏ పార్టీ రూల్లోకి వస్తుంది అనుకుంటున్నారు? పిఠాపురం వస్తుందంటే జనసేన వస్తుందండి. జనసేన వస్తుంది. వస్తుందండి. ఎందుకంటే ఒక చెప్పే విధానం పెట్టి అసలు మంచి జరుగుతుందని అభివృద్ధి చేస్తాడని కొన్ని నమ్మకం మీద ఒక వర్గం కూడా ఎక్కువ ఉందండి ఇక్కడ. ఆ వర్గం దాని మీద ఆ పార్టీ వస్తుందని నమ్మకం ఉంది. రెండు వర్గాలు ఒకటి అవే కాబట్టి కొంత ఇంకా బలంగా వస్తుందని అనుకుంటున్నారు. కొంతమంది వైఎస్ఆర్సీపీ అంటున్నారు. వైఎస్ఆర్సీపీ అంత మరి వర్గం కాపు వర్గం మరి ఇదిపోతుంది కదండి. దాని మీద తెలుగుదేశం జనసేన దాని మీద ఈ పవన్ కళ్యాణ్ వస్తుందని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ వేరే క్యాండిడేట్ మళ్ళీ ఇంకోలా ఉంది కాబట్టి గ్యారంటీగా వస్తుంది. గ్యారంటీ పవన్ కళ్యాణ్ వస్తుంది సార్. అది ఎండపల్లి. అయితే మేము జనసేనకి ఓటు వేయాలనుకుంటున్నాం. వైఎస్ఆర్ అన్నంతసేపు మాకు ఏమీ అవ్వలేదు. ఇప్పుడైతే మాకు జనసేన వచ్చాక ఏమన్నా పనులు కూడా అవుతాయని మేము అనుకుంటున్నాం. నెక్స్ట్ వైఎస్ఆర్లో కూడా ఇలాగని చాలా రోడ్లు ఇవి చాలా చండాలంగా ఉన్నాయి కాబట్టి ఈసారి మన పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి, అలాగే టీడీపీ బీజేపీ జనసేన కూడా పోటీ చేస్తున్నాయి కాబట్టి మళ్ళీ దీనికి వేసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకొని మొత్తం మా నియోజకవర్గం అంతా కూడా మొత్తం అన్నీ కూడా బాగా ఏర్పాట్లు అయ్యేలాగా చేసుకుందామని మేము అనుకుంటున్నాం. కొంతమంది వైఎస్ఆర్సీపీ నెగ్గుతుంది అన్నారు, దాని మీద మీ అభిప్రాయం? వైఎస్ఆర్సీపీ నెగ్గుతుందంటే అది ఏం పని అవ్వలేదు. పని అవ్వడానికి అదేమో వచ్చిన కాడి నుంచి ఒకసారి కూడా ఎప్పుడు ఎమ్మెల్యే అన్న తర్వాత ఎప్పుడు ఎవరికే ఎమ్మెల్యే కూడా ఎవరికో తెలదు. పెండెం దొరబ అన్నది ఎవరికి కూడా తెలదు. ఇప్పుడు వచ్చి ఏ ఊరు ఎలాంటిది ఉన్నదో కూడా వాడికి తెలియదు. ఏంటంటే నగరం అంటే నెగ్గాడు కానీ ఎమ్మెల్యే కింద. పిఠాపురం ఏ పార్టీ నెగ్గుతుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే జనసేన పార్టీ నెగ్గుతుంది. అందులోనే మా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి ఊర్తి అందరికీ కూడా ఒక బస్సు వస్తుంది. నేను ఎలా ముసలి అయిపోయాను. ఆ కులిపనికి వెళ్ళి మా గురించి వదిలేండి. ఇంకా ఇప్పుడు ఈ బాబు ఉన్నాడండి, ఈ బాబుకి మంచి లైఫ్ వస్తుంది పవన్ కళ్యాణ్ వస్తేనే. ఇంకో పార్టీకి ఏదైనా వచ్చిందనుకోండి, ఇలా బాబుకి ఇంకేం రాదు. ఇంకా మాకు కూలి పని ఉండదు. ఇప్పుడు అన్ని మిషన్లు వస్తాయి, అందులో పోతారు. అలా పని ఏమి ఉండదు. ఇంకా మరి కొంతమంది వైఎస్ఆర్సీపీ నెగ్గుతుంది అంటున్నారు. ఆడి ఐడియా ఏముందో ఆడికి తెలియదు. అంటే ఊర్చి గురించి తెలియదు ఆడికి, పిల్లల గురించి భవిష్యత్తు గురించి. వీడి ముందు ఆ మానవుడు వీడి భవిష్యత్తు పోవాలి కదా, బాగోద్దా? వీడి భవిష్యత్తు బాగుంటే రేపు పొద్దున్న బాగుంటుంది. ఇన్నాళ్ళ ఏమీ లేదు, ఏదో జాబ్ చేయాలి. వీడు జాబ్ చేయకపోతే ఏం చేస్తాడు? వీడు మా పని అలాగే అయిపోయింది. అది అంటే ఇక ప్రభుత్వంలో అభివృద్ధి ఏమైనా చూస్తున్నారు? అభివృద్ధి అంటే అండి, అంతగా ముందు ప్రభుత్వంలోని అమ్మఒడి ఇప్పుడు చేస్తాడు. వీడు కాలు తిప్పేసేవాడు కాలేజీకి. అలా మేము మా పిల్లలు చదువుకున్నారు కాలు తిప్పి కింద. అమ్మఒడి కాదు ఆడికి, ఓన్లీ ఆడికి ఏం కట్టేవాళ్ళు, ఇది హాస్టల్కి ఫీజు కట్టేవాళ్ళు. వాడికి కాలు కనీసం ఎగ్జామ్స్ కూడా మేము కట్టేవాళ్ళు కాదు. ఎగ్జామ్స్ కూడా మా మహానుభావుడు అయినా కట్టుకునేవాడు. ఎవడేసి కూడా ఆడి కట్టుకునేవాడు. ఇప్పుడే అమ్మఒడి వేస్తున్నాడు, మరి ఎగ్జామ్స్ ఫీజు అని మరి 4,000 3,000 తెప్పుతాడు తీసుకుని. తర్వాత ఇంకోటి అన్నాడు, నాన్న ఎగ్జామ్స్ ఫీజు అంటున్నాడు, ఇంకోటి అన్నాడు. ఇలా పోతుంది. అంటే పవన్ కళ్యాణ్ వస్తే అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. మాకు అభివృద్ధి కావాల్సింది. మా ఫీజులు గీజులు మాకేమొద్దు. భవిష్యత్తు బాగుంటుంది. పిఠాపురం నియోజకవర్గం ఇప్పుడు ఎక్కడో వెళ్దాం. ఆయన పెట్టిన తర్వాత పిఠాపురం నియోజకవర్గం ఎక్కడ ఆంధ్రప్రదేశ్ తెలిసిపోతుంది. పిఠాపురంలో ఏ పార్టీ రూల్లోకి వస్తుంది అనుకుంటున్నారు? జనసేన అంటే కొంతమంది వైఎస్ఆర్సీపీ అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం? వైఎస్ఆర్ కాదు, జనసేన ప్రజల గురించి వీళ్ళందరూ కూడా ఈ నియోజకవర్గం బాగుంటుంది, జనసేన వస్తేనే అనుకుంటున్నారు. అంటే కొంతమంది పాత రోజుల్లో అభివృద్ధి బాగా అదే అక్కడికంటే ఇప్పుడు మనం చూడాలి కదా. అందరూనే పాత ప్రభుత్వం కూడా ఉన్నాయా, అందరూ కూడా మనం కొత్త ప్రభుత్వం చూడాలి. ఎవరు ఏనా పాత ప్రభుత్వం గురించి ఈ గురించి కొత్త జనసేన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. 100% జనసేన నెగ్గుతుంది అన్నారు. జనసేన బాగా నెగ్గపోతే మరి నియోజకవర్గంలో రోడ్లు ఇవన్నీ బాగుండాలి కదా. ఇద్దరు పోగోవాలి, ప్రజలందరూ పోగోవాలి. ఆ వర్గం ఈ వర్గం అనే కాదు. టీడీపీ టీడీపీ మీద అభిప్రాయం? టీడీపీనే జనసేన ఓటు పొత్తు అవ్వడం గురించి లేదు కానీ మన కొత్తవాడు వస్తే బాగుంటుందని చూస్తున్నాం. కొత్త బాగుంటుంది. పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం బాగా అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. చాలా సూపర్గా చెప్తుంది. అతను ఏమన్నా తినేసేవాడేటి, ప్రజలు పెట్టివాడే కదా.
అందు గురించి చెప్తుంది. అలాంటి వ్యక్తి రావాలని పిఠాపురం నియోజకవర్గం అందరు ప్రజలు చూస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో అలాంటి కొత్త కూడా వచ్చి మనకి నియోజకవర్గం బాగుంటుందని చూస్తున్నారు. అందరికీ కావాలా మంచి పని చేయాలని చూస్తున్నారు కదా. ఎవడైనా సరే మంచి పని చేసి కూడా ఎవడైనా పిఠాపురం ఏ పార్టీ రూల్లో వస్తుంది? పార్టీ అనే కాదండి, మాకు మంచి జరిగే మనుషులు కావాలి. మాకు రావణరాజ్యం వద్దు, రామరాజ్యం కావాలి. మాకు మంచి చేసేవాళ్ళు కావాలి. మా పిల్లలకి మాకు ఏళ్ళ ఒక 15,000 20,000 ఇచ్చేస్తే మేము బతికేయ్యం. పిల్లల భవిష్యత్తు చూడాలి, పిల్లలకు ఉపాధి కల్పించాలి. చదువుకున్న పిల్లలందరూ ఉన్నారు, తల్లిదండ్రులు వాళ్ళ జీవన ఉపాధి మీద బతికేలా ఉన్నారు. అందుకు కాబట్టి మాకు రామరాజ్యం కావాలి. వాళ్ళో ఏళ్ళో అన్న సమస్య లేదండి మాకు. ఇప్పుడు దాకా ఒక ఛాన్స్ అన్నారు, ఒక ఛాన్స్ అయిపోయింది. ఇంకో ఛాన్స్ ఇంకొకరికి ఇచ్చి చూద్దామని చూస్తున్నాం. అది పవన్ కళ్యాణ్ పిఠాపురం అభివృద్ధి చెందుతుంది చెందుద్దని అనుకుంటామండి. అభిప్రాయం అంటే ఏం చెప్తాం, వాళ్ళు చెందాక చూడాలి. ఇప్పుడు చేస్తామని ఏదైనా చేస్తామండి, వాళ్ళు చేసిన తర్వాత చూడాలి. కానీ మనం ఇప్పుడు చెందేస్తుంది ఇచ్చేస్తామని చాలా మంది చాలా చెప్పారు. అవన్నీ చేసారేటండి వాళ్ళు. అంతే, చేసినా మంచిదే, చేయకపోయినా మంచిదే. చేస్తామని కాదు, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూస్తాం. అది ఓకే, థ్యాంక్ యూ. పిఠాపురంలో ఏ పార్టీని ఎక్కువ అనుకున్నాను? పిఠాపురం వచ్చేసి ఇప్పుడు దాకా చేసింది ఏమీ లేదు. మామూలు గారు అయితే అన్ని మాట్లాడుతున్నారు. మామూలు గారు వస్తే బాగుంటుంది. అంటే పవన్ కళ్యాణ్ వస్తే మోదీ గారు పిఠాపురం 500 కోట్లు ఇస్తాను కదా, దాని ఆయన చేస్తానంటే చేస్తారండి. మోడీగా చేస్తానంటే చేస్తారు. గుర్తులు ఉన్నాయి కాబట్టి చేయొచ్చు, 90% చేయొచ్చు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 100% ఇస్తారు, 100% ఇస్తారు. అంటే కొంతమంది వైసీపీ బాగా అభివృద్ధి చేసింది, పథకాలు ఇచ్చారంటున్నారు కదా. వైసీపీ పథకాలు ఎన్నాళ్ళు పెడతారండి? అలాగా ఎన్ని కోట్లు అప్పు చేసి పెడతారండి? ఎన్నాళ్ళు పెడతాం? మనమే కుటుంబాన్ని ప్రతిరోజు అప్పు చేసి పెట్టాలంటే పోషించగలమా? పోషించలేం. అలా ఉంటుందండి. పథకాలు ఇచ్చిన నాలో రాష్ట్రమే బాగుపడుతుంది. అంటే అభివృద్ధి చేయాలంటారు. పథకాలు అభివృద్ధి ఉండాలండి, అభివృద్ధి ఉండాలి. 10 మంది పని ఉండాలండి. పని లేకుండా ఎలా పడుతారండి? ఎవరు బతకలేరు పని లేకుండా. బేబీలో డబ్బులు రోజు ఇవ్వగలరా మాకు?